మీరిచ్చిన గ్యారంటీలు 6 ఆగదు మా పోరు అంటూ కథంతో క్యారో బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని గులాబీ దళం డిమాండ్ చేసింది. గన్ పార్క్ అమరవీరుల స్తూపం సాక్షిగా నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని గ్యారంటీలకు బడ్జెట్లో నిధుల్ని కేటాయించాలని, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. హామీలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 2.5 ఏళ్లు దాటినా హామీల్ని నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, మహిళలకు 2,500, కొత్త పెళ్లి కూతుళ్లకు తులం బంగారం ఏమైందంటూ బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డుల్ని ప్రదర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలు కావడం లేదని, రైతుల కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. 3 నెలల్లోనే 6 గ్యారంటీల్ని అమలు చేస్తామన్న కాంగ్రెస్ 3వ బడ్జెట్ వచ్చినా అమలు చేయడం లేదని విమర్శించారు కేటీఆర్. జేమ్స్ బాండ్ మాదిరిగా బాండ్ పేపర్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ ను విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యారంటీ కార్డులు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్నారని, కానీ వీళ్ల బాండ్ పేపర్లు నీటి మీద రాతలే అయ్యాయన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్ ఈ బడ్జెట్లో అయినా 6 గ్యారంటీలకు నిధుల్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలపై ప్రజల తరపున కాంగ్రెస్ ని నిలదీస్తామన్నారు కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్లో ప్రభుత్వాన్ని అడుగుతాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయన్నారు కేటీఆర్.